vendor special GL accounts, vendor special GL accounts, down payment to vendor type చేయండి. vendor special GL accounts, down payment to vendors. కింద 3 అక్కడ ఎందుకు మధ్యలో ఎందుకు చేస్తున్నారు? కింద చేయండి. vendor special GL accounts. vendor special GL accounts, down payment to vendors, down payments to vendors, advance receipt to vendors. 3 సెలెక్ట్ చేయండి. ఆ 3 ఒకటే, ఏదైనా ఒకటే. vendor special GL accounts అన్నా, vendor payments to vendor అన్నా, down payments to vendor అన్నా, advance receipt to vendor అన్నా, సేమ్, ఆల్ ఆర్ సేమ్. ఓకేనా? చూడండి, అడ్వాన్స్ రిక్వెస్ట్ బ్రాకెట్ లో వెండర్, అడ్వాన్స్ రిక్వెస్ట్ బ్రాకెట్ లో వెండర్ టైప్ చేయండి. అడ్వాన్స్ రిక్వెస్ట్ బ్రాకెట్ లో వెండర్. అడ్వాన్స్ రిసిప్ట్ వెండర్స్, అడ్వాన్స్ పేమెంట్ బ్రాకెట్ లో వెండర్స్. సో అడ్వాన్స్ రిసిప్ట్ అంటే ఏంటి? ఎఫ్ అని పెట్టుకోండి బ్రాకెట్ లో. అడ్వాన్స్, ఐమ్ సారీ, రిక్వెస్ట్ అండి, రిసిప్ట్ కాదు, రిక్వెస్ట్. అడ్వాన్స్ రిక్వెస్ట్ ఎఫ్ బ్రాకెట్ లో ఎఫ్. ఎఫ్. అడ్వాన్స్ పేమెంట్ ఏ. ఓకే, అడ్వాన్స్ పేమెంట్ ఏ, అది. సో స్పెషల్ జిఎల్ ట్రాన్సాక్షన్స్ అంటే మీనింగ్ ఏంటి? చాట్ బాక్స్ లో కొంత డేటా కాపీ చేస్తున్నాను, కాపీ పేస్ట్ చేస్తున్నాను, యాడ్ చేసుకోండి. చూడు స్పెషల్ జిఎల్ ట్రాన్సాక్షన్స్ ఆర్ నాట్ ఏ నార్మల్ ట్రాన్సాక్షన్స్. చూడండి, స్పెషల్ జిఎల్ ట్రాన్సాక్షన్స్ అంటే ఏంటి? స్పెషల్ జిఎల్ ట్రాన్సాక్షన్స్ ఆర్ నాట్ ఏ నార్మల్ ట్రాన్సాక్షన్స్. ఇట్ ఈస్ లైక్ అడ్వాన్స్డ్ పేమెంట్. అడ్వాన్స్డ్ పేమెంట్స్ కి స్పెషల్ జిఎల్ ట్రాన్సాక్షన్స్ అనేవి ఉపయోగిస్తాం అన్నమాట. ఓకేనా?
స్పెషల్ జిఎల్ మనం ఈసీసీలో కూడా చేసాం కదా, స్పెషల్ జిఎల్ ట్రాన్సాక్షన్స్, స్పెషల్ జిఎల్ ఇండికేటర్స్ క్రియేట్ చేసాం. స్పెషల్ జిఎల్ ట్రాన్సాక్షన్స్ అంటే మీనింగ్ ఏంటి? ఇవి నార్మల్ ట్రాన్సాక్షన్స్ కాదు, ఇవన్నీ ఏంటి అడ్వాన్స్డ్ పేమెంట్స్ సంబంధించినవి అన్నమాట. బ్యాంక్ గ్యారంటీస్ ఎక్సెట్రా చెప్పచ్చు. ఓకేనా? సో స్పెషల్ జిఎల్ ఇండికేటర్ ని బేస్ గా చేసుకుని స్పెషల్ జిఎల్ ట్రాన్సాక్షన్స్ ని ఫైండ్ అవుట్ చేస్తాం. స్పెషల్ జిఎల్ ఇండికేటర్ ఎఫ్ అంటే మీనింగ్ ఏంటి? డౌన్ పేమెంట్ ఆర్ అడ్వాన్స్డ్ పేమెంట్ రిక్వెస్ట్ అని అర్థం. ఎఫ్ అంటే మీనింగ్ ఏంటి? డౌన్ పేమెంట్ ఆర్ అడ్వాన్స్డ్ పేమెంట్ రిక్వెస్ట్ అని అర్థం. అలాగే స్పెషల్ జిఎల్ ఏ ఉందనుకోండి, ఏ ఉంటే మీనింగ్ ఏంటి? డౌన్ పేమెంట్ మేడ్. ఇట్ మీన్స్ ఎనీ ట్రాన్సాక్షన్ హ్యావ్ స్పెషల్ ఇండికేటర్ ఎఫ్. The transaction is called as a down payment request. ఇది మొత్తం వాటికి సంబంధించి చదవండి మీరు. ఓకేనా? మొత్తం చదవండి, నేను చెప్పలేను, ఇంకా కొన్ని పాయింట్స్ ఇస్తాను, ఇవి కూడా చదవండి. కాపీ పేస్ట్ చేసుకోండి. సో జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేద్దాము. అడ్వాన్స్ రిక్వెస్ట్ ఫర్ వెండర్ అకౌంట్ క్రియేషన్. అడ్వాన్స్ రిక్వెస్ట్ ఫర్ వెండర్ అకౌంట్ క్రియేషన్. అడ్వాన్స్ రిక్వెస్ట్ GL account creation. Advanced request for vendor account GL account creation FS00. FS00కి వెళ్ళండి. వెండార్స్ అంటే ఎవరు? సండ్రీ క్రియేటర్స్ కదా. వెండార్స్ అంటే సండ్రీ క్రియేటర్స్, కస్టమర్స్ అంటే సండ్రీ డెబిటర్స్. సండ్రీ డెబిటర్స్ సండ్రీ క్రియేటర్స్కి వెళ్ళండి. నెంబర్ తీసుకోండి. Sundry creators, advance ADV request, ADV request type చేయండి. బ్రాకెట్ లో వెండర్ VE అని పెట్టండి బ్రాకెట్ లో. లాంగ్ టెక్స్ట్ కూడా అంతే. కంట్రోల్ డేటా, ఇక్కడ రికన్సిలేషన్ అకౌంట్ తీసుకోండి. వెండర్స్ లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ, లైన్ ఐటమ్ షార్ట్ కీ 001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001 అండ్ సేవ్.
Next, advance payment to vendor account creation. Advance payment. Wow, great. Raj, great. Control data. Short key 001. Vendor తీసుకోండి. Short key 001. Create bank interest G001 and save. Next, define reconciliation account for down payment. Okay, define reconciliation account for down payment request. OBYR. సో చూడండి, డౌన్ పేమెంట్ రిక్వెస్ట్ అండ్ డౌన్ పేమెంట్ ఇవి డొమెస్టిక్ వెండర్ కి చేస్తున్నాము. జిఎల్ అకౌంట్స్ అసైన్ చేస్తాం. ఓబివైఆర్ వెళ్ళండి. డౌన్ పేమెంట్ రిక్వెస్ట్ అంటే ఏంటి? ఎఫ్ కదా. ఎఫ్ ఎక్కడ నుంచి చూడండి, ఎఫ్ డౌన్ పేమెంట్ రిక్వెస్ట్ ఎఫ్ డబుల్ క్లిక్ చేయండి. చూడండి, డొమెస్టిక్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్ డ్రాప్ డౌన్ చేయండి. మనం 4 వెండర్స్ క్రియేట్ చేసాం, 5 వెండర్ రికన్సిలేషన్ అకౌంట్స్ క్రియేట్ చేసాం. డొమెస్టిక్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్, ఇంటర్నేషనల్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్ అవన్నీ అసైన్ చేయాలి. ఫారెన్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్, డొమెస్టిక్ వెండర్ టోటల్ గా 5 చేసామండి. డొమెస్టిక్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్, ఫారెన్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్ అవన్నీ ఇవ్వండి. నెక్స్ట్ అడ్వాన్స్ రిక్వెస్ట్ జిఎల్ అకౌంట్ క్రియేట్ చేశాను జస్ట్ నౌ, తీసుకోండి. అడ్వాన్స్ రిక్వెస్ట్ పేమెంట్ కాదు. అడ్వాన్స్ రిక్వెస్ట్ ఎంటర్ సేవ్. Next configuration. Define reconciliation account for down payment.
OBYR పైన OBXR కదా, OBY. ఓకే, అగైన్ OBYRకి వెళ్ళండి. సేమ్ కి కూడా OBYR. సో OBYR లో ఏ తీసుకోవాలి. ఏ అంటే ఏంటి? డౌన్ పేమెంట్. ఓకేనా? ఏ అంటే డౌన్ పేమెంట్. క్లిక్ చేయండి. ఇక్కడ కూడా డొమెస్టిక్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్స్ అన్ని ఇవ్వండి. రైట్ సైడ్ అడ్వాన్స్ పేమెంట్స్. అడ్వాన్స్ పేమెంట్. సేవ్ చేయండి. సేవ్. నెక్స్ట్ స్టెప్, క్రియేట్ వెండర్ మాస్టర్ డేటా. బీపీకి వెళ్ళండి. ఆర్గనైజేషన్, ఫైనాన్షియల్ సప్లయర్, ఫైనాన్షియల్ అకౌంటింగ్. అవన్నీ ఫిల్ చేయండి. Domestic vendor reconciliation account. Payment terms 0001. Enter. Save. Okay, business partner has been created. Next step, note cheskondi. Vendor down payment request. F-41. నోట్ చేయండి, ఇంకా ఉన్నాయి పాయింట్స్ ఉన్నాయి. సో అడ్వాన్స్ పేమెంట్ రిక్వెస్ట్ 10,000.
Advance payment request 10,000. Advance payment 10,000. Vendor down payment F-47. Wrong ichcharu paina. Vendor invoice 1 lakh. Vendor payment 90,000. Vendor payment 90,000. ఓకేనా, ఇదన్నమాట. ఓకే, సో ఇది ఎంట్రీ. సో దీన్ని బేస్గా చేసుకుని మనం ఫస్ట్ ఏం చేద్దాము, ఒక ఎంట్రీని చూడండి. రిక్వెస్ట్ 10,000, అడ్వాన్స్ పేమెంట్ 10,000, వెండర్ ఇన్వాయిస్ 1 lakh, వెండర్ పేమెంట్ 90,000. ఇది మనకి ఇట్లా రావాలి. ఓకేనా. సో వెండర్ ఇన్వాయిస్, వెండర్ డౌన్ పేమెంట్ రిక్వెస్ట్ F-47. డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. చూడండి, ఒక చిన్న పాయింట్ గమనించండి. ఇక్కడ డౌన్ పేమెంట్ రిక్వెస్ట్ వెండా తీసుకున్నాం కదా, ఏ ఇస్తున్నాం. ఏ అంటే ఏంటి, డౌన్ పేమెంట్ ఆన్ కరెంట్ అసెట్స్ ఏ ఇస్తున్నాం. కానీ బ్యాక్ ఎండ్ లో ఎఫ్ గా కన్వర్ట్ అవ్వాలి. ఇది చూద్దాం. ఏ ఇచ్చారా, ఎంటర్ చేయండి. డాక్యుమెంట్ రిక్వైర్డ్ ఫీల్డ్ హెడర్ టెక్స్ట్ అంటే ఇవ్వండి. ఎంటర్ చేయండి. ఇప్పుడు ఏ ఇచ్చాము, ఇక్కడ స్పెషల్ జిఎల్ ట్రాన్సాక్షన్ ఏ ఇచ్చాము. ఎంటర్. రెఫరెన్స్ ఫీల్డ్ కూడా టెస్ట్ అని ఇవ్వండి చాలు, TEST. సరే ఎట్లయినా ఓకే. చూసారా, సో ఇది ఎఫ్ గా రిఫ్లెక్ట్ అయింది. చూసారు 39 పైన చూడండి. 39 పైన ఏముంది, ఎఫ్ ఉంది చూడండి. మనం ఏమి ఇచ్చాము, ఏ ఇచ్చాము. ఏ అనేది ఎఫ్ గా రిఫ్లెక్ట్ అవుతుంది బ్యాక్ ఎండ్ లో. ఓకే, ఎంత, 10,000. డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి అక్కడ. కాస్ట్ సెంటర్, ఓకేనా. బిజినెస్ సేవ్ ఇవ్వండి, ఇచ్చి సేవ్ చేయండి. సేవ్ చేస్తారా, అగైన్ సేవ్. గో టు డాక్యుమెంట్ అండ్ డిస్ప్లే. ఇది డాక్యుమెంట్ కాదండి, ఇది మనం పోస్ట్ చేయలేదు, గుర్తుపెట్టుకోండి. ఇది ఏంటిది, దిస్ ఇస్ నాట్ డాక్యుమెంట్, దిస్ ఇస్ నాట్ డాక్యుమెంట్ ఎంట్రీ, దిస్ ఇస్ ఓన్లీ రిక్వెస్ట్ ఫర్ డౌన్ పేమెంట్. ఇది రిక్వెస్ట్ అంటారు. ఈసీసీలో నేను డిఫరెంట్ వేలో చెప్పాను, బట్ S/4HANA ఫాలో అవ్వండి. ఇది డౌన్ పేమెంట్ రిక్వెస్ట్ ఇది. ఓకేనా. వెండర్ కి పేమెంట్ చేద్దాం, ఇది రిక్వెస్ట్ చేస్తాం. ఈ రిక్వెస్ట్ తర్వాత పేమెంట్, వెండర్ డౌన్ పేమెంట్ F-48. ఇది రిక్వెస్ట్, ఇది F-48 వెండర్
Down payment F-48. F-48. ఇక్కడ డేట్ ఇవ్వండి, తర్వాత చూడండి. ఇక్కడ వెండర్ నెంబర్ తీసుకోండి. వెయిట్ రైట్ సైడ్ జిఎల్ అకౌంట్ ఇవ్వాలి. డ్రాప్ డౌన్ చేసి స్పెషల్ జిఎల్ ఇండికేటర్ రేట్ తీసుకోవాలి. క్రింద బ్యాంక్ ఆర్ క్యాష్, బ్యాంక్ అయినా క్యాష్ అయినా తీసుకోవచ్చు. ఓకేనా? చూడండి, యాక్చువల్గా మనం ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, ఐటమ్ న్యూ ఉంది, రిక్వెస్ట్ కూడా ఉంది పైన. చూడండి 2 ఆప్షన్స్ ఉన్నాయి మనకి. ఐటమ్ న్యూ ఉంది, రిక్వెస్ట్ ఉంది పైన టాప్ లో. ఐటమ్ న్యూ, రిక్వెస్ట్ 2 ఉన్నాయి. సో అడ్వాన్స్ డౌన్ పేమెంట్ చూడండి, అడ్వాన్స్ డౌన్ పేమెంట్ లేకుండా చూడండి, యాక్చువల్గా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తారు, డౌన్ పేమెంట్ అడ్వాన్స్ డౌన్ పేమెంట్ లేకుండా కనుక డైరెక్ట్ గా చేసామనుకోండి, న్యూ ఐటమ్స్ పైన క్లిక్ చేయాలి. న్యూ ఐటమ్ పైన క్లిక్ చేసి ప్రాసెస్ చేస్తాం. అంటే డౌన్ పేమెంట్ రిక్వెస్ట్ లేదు. అలా కాకుండా అడ్వాన్స్ డౌన్ పేమెంట్ రిక్వెస్ట్ ఉందనుకోండి, ఆల్రెడీ రిక్వెస్ట్ ఉంది కదా, మనం క్రియేట్ చేసాం కదా, అటువంటిప్పుడు ఏం చేయాలి, రిక్వెస్ట్ పైన క్లిక్ చేయాలి. చేయండి, రిక్వెస్ట్ పైన క్లిక్ చేయండి. ఇవన్నీ ఆప్షనల్ మార్చినట్టున్నారు. టీఎస్టీ టెస్ట్ అనివ్వండి, అంత ఎందుకు తీసుకో. చూసారా, ఈ డౌన్ పేమెంట్ రిక్వెస్ట్ కలెక్ట్ అయిందా? ఇదే కదా మనం క్రియేట్ చేస్తుంది 10,000కి, ఇదన్నమాట. ఓకే, అది సెలెక్ట్ చేసుకోండి, ఆ లైన్ మొత్తం సెలెక్ట్ చేయాలి. ఈ 10,000 ఏం చేస్తున్నాం మనం, డౌన్ పేమెంట్ కింద కన్వర్ట్ చేస్తున్నాం. ఓకేనా? క్రియేట్ డౌన్ పేమెంట్ రిక్వెస్ట్, ఈ 10,000ని డౌన్ పేమెంట్ కింద క్రియేట్ చేస్తున్నాం. సో డౌన్ పేమెంట్ రిక్వెస్ట్ అనేది క్రియేట్ చేస్తున్నాం. ఇలా వచ్చింది. బిజినెస్ ఏరియా, కాస్ట్ సెంటర్, ప్రాఫిట్ సెంటర్ అన్ని పిక్ అయినాయి. ఎంటర్ చేయండి, ఎంటర్ చేయండి. చూసారా, క్యాష్ అకౌంట్ డేటా టు డౌన్ పేమెంట్ రిక్వెస్ట్ అకౌంట్ డేటా టు క్యాష్. డౌన్ పేమెంట్ వెండర్, యాక్చువల్ చూడండి వెండర్ నేమ్ ఇది 29A అనేది వెండర్. డౌన్ పేమెంట్ వెండర్ డౌన్ పేమెంట్ అని క్రియేట్ చేస్తారు కదా, చూడండి వెండర్ అనమాట. వెండర్ అకౌంట్ డేటా టు డౌన్ పేమెంట్ 10,000. అర్థమైందా క్లియర్గా నాగరాజ్? ఓకే, సేవ్ చేయండి, సేవ్ చేయండి, సేవ్, ఎంటర్ చేయండి. గో టు డాక్యుమెంట్ అండ్ డిస్ప్లే. ఇది ఎంట్రీ, వెండర్ అకౌంట్ డేటా టు క్యాష్ 10,000 డౌన్ పేమెంట్ అనేది చేసేసాం. వెండర్ అకౌంట్ పైన డబుల్ క్లిక్ చేయండి. వెండర్ అకౌంట్ పైన స్పెషల్ జిఎల్ ఇండికేటర్ ఉంది చూసారా, ఇదిగో స్పెషల్ జిఎల్ ఇండికేటర్. ఇక్కడ కాదు, బ్యాక్ లోనే కనిపిస్తుంది, బ్యాక్ అని చెప్తాను. చూసారా, ఏ ఉంది, ఏ అంటే ఏంటి, స్పెషల్ జిఎల్ ట్రాన్సాక్షన్ డౌన్ పేమెంట్స్ 10,000 రిక్వెస్ట్ చేసాము, తర్వాత ఇంకొక 10,000 అనేది ఇచ్చేసాము. ఫైనల్గా ఏం చేస్తున్నాము, వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తాం, FB60 ట్రాన్సాక్షన్ కోడ్, FB60 ట్రాన్సాక్షన్ కోడ్. వెండర్ తీసుకోండి, సేమ్ వెండర్.
అమౌంట్ ఎంత? 1 lakh ఇవ్వండి. కాంట్రాక్ట్ ఫీజ్ కాంట్రాక్ట్ ఫీజ్ కాంట్రాక్ట్ ఫీజ్ కాస్ట్ సెంటర్ అమౌంట్ ఇవ్వండి. 1 lakh ఇవ్వండి. ఇచ్చారా? 1 lakh ఇచ్చి ఎంటర్ చేయండి. 10,000 డౌన్ పేమెంట్ ఆల్రెడీ ఉందంట. ఓకేనా? సరే, ఎనీవే కంటిన్యూ చేయండి. సిమ్యులేట్ పోస్ట్ చేయండి. వెండర్ ఇన్వాయిస్ పోస్టెడ్. చూడండి, మనం యాక్చువల్గా 1 lakh 10,000 అనేది అడ్వాన్స్ పేమెంట్ చేసాము. తర్వాత 1 lakh పేమెంట్ చేసాం. బట్ ఎంత ఉండాలి యాక్చువల్గా? వెండర్కి ఎంత పేమెంట్ జరగాలి? 90,000 జరగాలి. అంతే కదా? చెక్ చేద్దాం. FBL1N వెండర్ తీసుకోండి. డౌన్కి వెళ్ళండి, కొంచెం డౌన్కి వెళ్ళండి. స్పెషల్ జిఎల్ ట్రాన్సాక్షన్స్ కూడా సెలెక్ట్ చేయండి. ఎగ్జిక్యూట్ చేయండి. చూసారా? 90,000 చూపిస్తుంది పెండింగ్. అర్థమైంది నాగరాజ్? 10,000 అడ్వాన్స్ ఇచ్చేసాం ఆల్రెడీ. సో 90,000 కింద చూపిస్తుంది. చూడండి, తర్వాత ఏం చేయాలి? ఈ స్పెషల్ జిఎల్ ట్రాన్సాక్షన్ ని నార్మల్ జిఎల్ కింద మూవ్ చేయాలి. ట్రాన్స్ఫర్ స్పెషల్ జిఎల్ టు నార్మల్ జిఎల్ F-54. ట్రాన్స్ఫర్ స్పెషల్ జిఎల్ టు నార్మల్ జిఎల్. ఇప్పుడు ఏం చేయాలి చూడండి, ఆ 10,000 ఉంది కదా, దాన్ని ఆ స్పెషల్ జిఎల్ నుండి నార్మల్ జిఎల్ కి మూవ్ చేయాలి. F-54కి వెళ్ళండి. డాక్యుమెంట్ డేట్, అకౌంట్ నంబర్, వెండర్ నంబర్. ఇక్కడ వెండర్ నంబర్ తీసుకోవాలి. ఇన్వాయిస్ ఇదే కదా, పిక్ అయింది చూడండి. ఇన్వాయిస్ ఇదే కదా. ఇన్వాయిస్ ఏ ఇన్వాయిస్ ని నార్మల్ జిఎల్ అకౌంట్ కింద మూవ్ చేస్తున్నాము? ఇదే కదా, 8006. అదేనా? డ్రాప్ డౌన్ చేయండి ఒకసారి. కొన్ని డౌన్ పేమెంట్ ప్రాసెస్ లోకి వెళ్ళండి. పైన డౌన్ పేమెంట్ ప్రాసెస్, ఇది 10,000 మీరు పోస్ట్ చేస్తుంది. సెలెక్ట్ చేయండి. అది సెలెక్ట్ చేసి చూడండి, ఇది స్పెషల్ జిఎల్ అడ్వాన్స్డ్, ఇది నార్మల్ జిఎల్ కింద మూవ్ చేస్తున్నాం. సేవ్ చేయండి.
డౌన్ పేమెంట్ పైన డబుల్ క్లిక్ చేసి టెక్స్ట్ ఏదైనా ఇవ్వండి, టెస్ట్ అండ్ పోస్ట్. ఇక్కడ ఎంట్రీ రాంగ్ వస్తుంది అనుకోకండి, కరెక్ట్ ఏమో. సేమ్ మీ డెబిట్ క్రెడిట్ రెండు వైపులా వెండరే ఉంటారు. బ్యాక్ వెళ్ళండి, బ్యాక్ బ్యాక్ బ్యాక్. పోస్ట్ చేశారు. గో టు డాక్యుమెంట్ అండ్ సిమ్యులేట్ డిస్ప్లే. సారీ, ఏం చేస్తున్నారు? డెలిట్. చూసారు, రెండు వైపులా వెండరే ఉంటారు. మీరు రాంగ్ ఎంట్రీ అనుకోకండి, కరెక్ట్ ఎంట్రీ ఏది. ఓకే. FBL1Nకి వెళ్ళండి. FBL1N రెండు కూడా మనకి బెల్ సింబల్స్ ఉండాలి. ఇంకేం అవసరం లేదు, ఎగ్జిక్యూట్ చేయండి. ఇక్కడ చూసారా, రెండు బెల్ సింబల్స్ ఉన్నాయి చూడండి. స్పెషల్ జిఎల్ వచ్చేసి నార్మల్ జిఎల్ కింద చేంజ్ అయిపోయింది. ఓకేనా? టోటల్గా ఎంత పే చేయాలి అని ఇక్కడ వాల్యూ చూడండి, 90,000. క్లియర్ కదా? అలాంటి F-53 వెండర్ పేమెంట్. $90,000 ఇవ్వండి. పైన తీసుకోవాలి బ్యాంక్ ఆర్ క్యాష్. $90,000 ఇచ్చారా? KZ కదా? ప్రాసెస్ ఓపెన్ ఐటమ్ చూసారా, రెండు పిక్ అయింది. 10,000 కూడా పిక్ అయింది. అవి సెలెక్ట్ చేయండి, ఇన్వాయిసెస్ రెండు సెలెక్ట్ చేయండి. చూసారా, సెలెక్ట్ లో ఉంది. నాట్ అసైన్ 00. గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్. రెండు రావాలి, ఇంకోటి రాలేదేంటి? పోస్ట్ చేయండి. గో టు డాక్యుమెంట్ అండ్ సిమ్యులేట్ డిస్ప్లే. ఇంకోటి కూడా రావాలి. FBL1Nకి వెళ్ళండి. క్లియర్ అయిపోయినాయా? రైట్. అది చూసారా, ఏం పెండింగ్ లేదు, అన్ని క్లియర్ అయిపోయినాయి. అర్థమైందా నాగరాజ్? కంప్లీటెడ్, అన్ని కంప్లీటెడ్. ఓకే సార్. ఇవి యాక్చువల్గా ఈ స్పెషల్ జిఎల్ ట్రాన్సాక్షన్స్ గురించి ఇంటర్వ్యూలో మిమ్మల్ని ఏమి డిస్కస్ చేయరండి, అడగరు, వెరీ రేర్ అంతే. ఓకేనా? అడగరు, బట్ కోసం మనకి. రికార్డింగ్ ఆఫ్ చేయండి నాగరాజ్. ఒక ½ అన్ అవర్లో చేద్దామా? ఇష్టం సార్. ఒకటి వెండర్ యాజ్ ఏ కస్టమర్, వెండర్ యాజ్ ఏ కస్టమర్ ఉందా సార్? ఒక చిన్నది స్పెషల్ జిఎల్ వెండర్ కస్టమర్ కూడా చేద్దాం. ఓకే సరే సార్. కస్టమర్ కూడా చేసిన తర్వాత అప్పుడు చూద్దాం. ఓకే సార్.